మాటలో ఉన్న ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను. దేవుని మాటలో ఉన్న ఆశీర్వాదము లేదా ఒక మనిషి మాటలో ఉన్న ఆశీర్వాదం గురించి మాట్లాడబోతున్నాను ఇప్పుడు. మాటలో ఆశీర్వాదాలు ఉన్నాయి. నోటిలో నుండి ఆశీర్వచనము బయలు వెళ్ళును. శాపవచనాన్ని పక్కన పెడతాను. ఇప్పుడు చదివిన వాక్యంలోనే ఒక నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. శాపవచనమును కొద్దిసేపు ఆ ఒక బిట్ ఆ సెంటెన్స్ ఆ వర్డ్ ఆ పదాన్ని తీసి పక్కన పెడితే ఒక నోట నుండి ఆశీర్వచనము బయలు వెళ్ళును. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదం అనే ఆ పదమును పక్కన పెట్టి చెప్పండి. ఒక్క నోట నుండి శాపం బయలు వెళ్తుంది. అంటే దేవుని వాక్యం చెప్తుంది జీవం మరణములు నాలుక వశము. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి చదవండి. మళ్ళీ యాకోబు పత్రికలోనికి రావాలి. సామెతలు 18:21 చదవగలిగిన వారిది చదవండి. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. చాలండి, చాలు, అక్కడ చాలు. జీవము మరణము నాలుక వశం. ఏది కావాలని కోరుకుంటారో దాని ఫలమును అనుభవిస్తారు. జీవము కావాలి అని కోరుకున్న వారు జీవ ఫలమును అనుభవిస్తారు. దేని యందు ప్రీతి పడతారో దాని ఫలమును తిందురు అని వాక్యంలో ఉంది. మరణమును కోరుకుంటే మరణం యొక్క ఫలము. మరణానికంటే ముందు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై మరణము కంటుంది. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఉన్నది. పాపమునకు జీతము మరణము. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను పొందలేకపోతున్నారు. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. దేని కావాలి, ఏది కావాలని కోరుకుంటుందో నీ మాట ద్వారా నీ నాలుక ద్వారా కోరుకుంటావో అది నీ జీవితంలోనికి వస్తుంది. దాని ఫలమును అనుభవిస్తారు అని మనం వాక్యంలో చూస్తున్నాము. అయితే దేవుని మాటలు ఎలాంటివి, మనుషుని యొక్క మాటలు ఎలాంటివి అనే రెండింటిని వ్యత్యాసాన్ని మనము కొన్ని మాటలలో చూద్దాం. దేవుని మాటలు అవి పవిత్రమైనవని. దేవుని మాటలు ఎలాంటివి? పవిత్రమైనవి. ఎంత మాత్రము అపవిత్రత లేదు ఆ మాటలలో. ఆ మాటలలో దేవుని మాటలోని ఆశీర్వాదం గురించి ఇప్పుడు మనము మొదట వినబోతున్నాం. దేవుని మాటలోని ఆశీర్వాదం, తర్వాత మనిషి మాటలోని ఆశీర్వాదం గురించి, లేదా మనిషి మాటలో ఆశీర్వాదం ఎంత ఉంది, మనిషి మాటలో శాపం ఎంత ఉంది అనే విషయాన్ని మనము వినబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు మొదటిగా అవి పవిత్రమైనవి. 7 మార్లు వెండి మూసలు వేసి కొలిమెల నుండి బయటికి వచ్చిన అంత పవిత్రమైనవండి అవి. హల్లెలూయా. అంత పరిశుద్ధమైన మాటలు అవి. ఆయన పవిత్రమైన మాటలు బయలుదేరుతున్నప్పుడు పాపులు అందరూ మారు మనసు పొందడం అంత అయిందంతే. పవిత్రమైన పరిశుద్ధమైన మాటలు బయలువెడిలినప్పుడు పాపములన్నీ, పాపపు కట్లు, పాపపు సంఖ్యలన్నీ తెగిపోయాయి. ఆయన మాటలు పవిత్రమైన తర్వాత ఆయన మాటలు నిత్య జీవము గలవి. దేవుని మాట వింటే నిత్య జీవము దొరుకుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో ఉంది. ఆయన మాటలు నిత్య జీవము గల మాటలు. ఆయన మాట విన్నవారు నిత్య జీవానికి వెళ్తారు. యేసయ్య మాటలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే ఆయన మాటలు వింటే నిత్య జీవానికి వెళ్తాము. నిత్య జీవము కలుగ చేసే మాటలు కలిగిన వాడవు నీవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళదుము అని అపోస్తలుడైన పేతురు మాట్లాడాడు. అందరూ వెళ్ళిపోయారు, నీవు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావా పేతురు అని ప్రభువు అడిగితే, ఎక్కడికి వెళ్ళగలడు ప్రభువా?
నిత్య జీవము కలగచేసే మాటలు గలవాడవు నీవు. ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చాడో. యేసయ్య నిత్య జీవము కలగచేసేవాడు, లేదా నిత్య జీవాన్ని దయచేసే దేవుడు అయి ఉంటున్నాడు. ఆయన మాటలు మనకు నిత్య జీవాన్ని ఇస్తాయి. ఇంకా దేవుని మాటలు ఇంకా ఎలాంటివి అంటే నీతి గలవి. దేవుని మాటలు నీతి గలవి. దేవుని మాట వింటే నీతి కలుగుతుంది. దేవుని మాటలు వింటే నీతిమంతులుగా మారిపోతారు. దేవుని మాటలు వింటే నీతిమంతులుగా మారిపోతారు. ఇంకా దేవుని మాటలు దయగలవి, దయగలిగిన మాటలు. కోపంగా మాట్లాడతాడు యేసయ్య? ఎప్పుడన్నా మిమ్మల్ని కోపంగా మాట్లాడారా మీతోటి ప్రభు? వాగ్దానంతో మాట్లాడినా, కళలో మాట్లాడినా, దర్శనంలో మాట్లాడినా, పులిపెట్టి నుండి సేవకుడు వాక్యాన్ని విడుదల చేస్తున్నప్పుడు, ప్రభువు దేవుని ఆత్మ మీతో మాట్లాడినప్పుడు కొన్ని మాటలు ఉంటాయి. గరుకైన మాటలు మాట్లాడతాడు ప్రభువు. మారు మనసు పొందుము అంటాడు, పశ్చాత్తాపం పొందు అంటాడు, పాపం ఒప్పుకొని విడిచిపెట్టు అంటాడు. గరుకైన మాటలు, అవి గరుకైన మాటలు. ఆ గరుకు మాటలు మనల్ని స్మూత్గా చేయడానికి, లేదా మనల్ని నీతి కలిగిన వారికి చేయడానికి మాత్రమే ప్రభువు ఉపయోగించాడు. కానీ బేసిక్గా దేవుని మాటలు దయగల మాటలు. ఎంత దయగల మాటలో మీరు మాట్లాడతారా? దయగల మాటలు ఇక్కడ కూర్చున్న వారు మీరు మాట్లాడతారండి దయగల మాటలు? రోజు మాట్లాడే మాటలలో ఉదయం 5ంటికో 6ంటికో లేచినప్పుడు రాత్రి 10-11 గంటలకు పడుకునేంత వరకు మీరు మాట్లాడే మాటలు, మనం మాట్లాడే మాటలలో ఈ దయగల మాటలు ఎన్ని మాట్లాడతాము? కోపంతో మాటలు ఎన్ని మాట్లాడతాము? ర్యాష్గా ఎంత బిహేవ్ చేస్తాము? ఏంటి అసూయతో కూడిన మాటలు ఎన్ని మాట్లాడతాము? పుకార్లను, గాసిప్స్ను స్ప్రెడ్ చేసే మాటలు ఎన్ని మాట్లాడతాము? కొండయాలు చెప్పే మాటలు ఎన్ని మాట్లాడతాము? ఇందాక మీరు పాట పాడినట్టుగా ముసలమ్మ ముచ్చట్లు ఎన్ని మాట్లాడతాము? ఏంటి దయగల మాటలు, యేసయ్య మాటలు దయగల మాటలు అయినవి. దేవుని మాటలు యథార్థమైనవి, కపటము లేనివి, యథార్థమైన మాటలు ప్రభువు మాటలు. సరే, దేవుని మాటలు ఇలా ఉన్నాయి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఏ టైటిల్ పెట్టినది హైలైట్గా ఉంటుంది. మనుషుని మాటలు ఎలా ఉంటాయి? మనుషుని మాటలు నిరర్థకపు మాటలు. నిరర్థకం అంటే అర్థం లేని మాటలు. మనుషుల మాటలు ఎలా ఉంటాయండి? అర్థం ఏం మాట్లాడతారా? అర్థం కాదు. అరే మతోడి మాట్లాడుతున్నాం అంటుంటా. స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా, స్పృహలో ఉండే ప్రవర్తిస్తున్నావా అని అంటుంటా. నిష్ప్రయోజనమైన మాటలు, మనుషుల మాటలు ఇంకా ఎలా ఉంటాయంట? నిష్ప్రయోజనమైన మాటలు, ప్రయోజనము కలగచేయని మాటలు. కొంతమంది మాటలు వింటే అంటే బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది. అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఇక్కడ లేరు కదండి? ఉన్నారా? లేరు కదా? లేకపోతే సంతోషం. దేవుని ప్రజలు దేవునిలాగా మాట్లాడాలి, దేవుని మాటలు మాట్లాడాలి. దేవుని మాటలు మాట్లాడాలి అంటే, లేదా దేవుని లాంటి మాట్లాడాలి, లేదా దేవుడు మాట్లాడినట్టుగా, యేసయ్య మాట్లాడినట్టుగా మాట్లాడాలంటే ఏం చేయాలో తెలుసా మీకు? ఏం చేయాలమ్మా చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ఏం చేయాలి? వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. ఫస్ట్దే వాక్యం వినాలి. వాక్యంతో నింపబడితేనే వాక్యమే వెలుపలికి వస్తుంది. యేసయ్య ఏం చెప్పాడు? నీ హృదయం నిండి ఉన్న దానిని బట్టి నేను నోరు మాట్లాడుతుంది. నీ హృదయాన్ని దేంతో నింపుతావు, నోటిలో నుండి అదే బయటికి వస్తుంది. దేవుని మాటలతో నీ హృదయం నింపబడితే దేవుని మాటలు పలుకుతావు. నిరర్థమైన మాటలు ఎలా మాట్లాడతావు? నిష్ప్రయోజనమైన మాటలు ఎలా మాట్లాడతావు? వ్యర్థమైన మాటలు ఎలా మాట్లాడతారు? గాలి మాటలు ఎలా మాట్లాడతారు? అపవిత్రమైన వట్టి మాటలు ఎలా మాట్లాడతారండి? వాటితో నింపబడితే అవే మాట్లాడతావు. దేవుని వాక్యంతో నింపబడితే, దేవుని మాటలతో నింపబడితే దేవుని మాటలను పలుకుతావు. హల్లెలూయా. చాలా మంది దేవుని మాటలు మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే దేవుని మాటలతో నింపబడదు. నీ ఆత్మీయ జీవితానికి నిండుదనం ఎప్పుడు వస్తుందంటే దేవుని మాటలతో నీ హృదయాన్ని, లేదా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నింపుకున్నప్పుడే.
నీ ఆత్మీయ జీవితానికి వెళ్తూ లేకుండా, కొదువ లేకుండా నిండుదనం ఉండాలంటే, ఒక పరిపూర్ణతలో రావాలి అంటే దేవుని మాటలు వినాలి, చదవాలి. అప్పుడు అదే మాట్లాడతారు. మనిషిని మాటలు, అపవిత్రమైన వట్టి మాటలు కట్టి పెట్టాలని తిమోతికి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. 2 తిమోతి 2వ అధ్యాయం 16వ వచనంలో, వట్టి మాటలు, వ్యర్థమైన మాటలు యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో. వ్యర్థమైన మాటలు అంటే వేస్ట్ మాటలు. ఏ మాటలమ్మా? వేస్ట్ మాటలు, వ్యర్థమైన మాటలు, యూజ్లెస్ వర్డ్స్, పనికి మళ్ళిన మాటలు. మాటలలోనే ఆశీర్వాదం దాగి ఉన్నది. ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడితేనే నా ఆశీర్వాదం పోయిందా అని ఆశ్చర్యమైన ఫేస్ మనం పెట్టొద్దు. ఎందుకంటే మనం మాట్లాడే మాటల ద్వారానే మన ఆశీర్వాదాలు ఎన్నో పోగొట్టుకుంటాం. ఈ మాటలోనే ఆశీర్వాదం ఉన్న సంగతి మనం చాలాసార్లు మర్చిపోతాం. నువ్వు మాట్లాడే మాటలోనే ఆశీర్వాదం ఉన్న సంగతి. ఆశీర్వాదపు పలుకులు ఎవరు పలకట్లేదు ఈ రోజులలో. అన్ని వ్యర్థమైన పలుకులు, నిష్ప్రయోజనమైన పలుకులు, మాటలు అవే మాట్లాడుతాం. మరి ఆశీర్వాదం ఎలా వస్తుంది? ప్రభువా నన్ను ఆశీర్వదించండి అని నీ నోరారా, నీ నోటితో నీ దేవునికి ఒక ఆశీర్వాదపు పలుకు లేదా ఒక ఆశీర్వాదపు వచనాన్ని నువ్వు పలకలేనప్పుడు ఎలా? నీ మాటలో ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవుని మాటలో ఆశీర్వాదము ఉన్నది. మనుషుడు భోజనము చేయకపోతే చచ్చిపోతాడు అనేది ఒక మందరు నమ్ముతున్నారు. మనుషుడు భోజనం చేస్తే మాత్రమే బతకడం కాదండి, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 3వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. హల్లెలూయా. ఎవరో రావాలి, తలపై చేయబెట్టాలి, ఎవరో రావాలి, ప్రవచనం చెప్పాలి, ఎవరో స్వస్థతలు రావాలి, ఎవరో ప్రవచనం వాళ్ళు రావాలి, వాళ్ళు వస్తేనే లేదా నేను బ్రతుకుతాను కాదండి. దేవుని నోటి మాట వలన బ్రతుకుతారు. హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి తన ప్రజలను స్వస్థపరుస్తానన్నాడు. వాక్యం కంటే మిన్నగా ఇంకేముంది? లోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా ప్రభువు తన వాక్యానికి, తన నామముకు పెద్దపీట వేశాడండి. నువ్వు ఆత్మీయతలో ఎన్ని మెట్లు ఉన్నాయో అన్ని మెట్లలో ఒక క్రైస్తవుడు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అన్నిటిలో పెద్దపీట వేసిన రెండు ఏంటంటే, తన నామమునకు మొట్టమొదటి స్థానం ఇచ్చాడు, తర్వాత ఆయన వాక్యానికి, ఆయన మాటకు మొదటి స్థానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. వీటిని కాకుండా నువ్వు అద్భుతాల వెనకాల పరిగెత్తితే ఒక చోట పడిపోతావు, సూచక్రియల వెనుక పరిగెత్తితే ఒక చోట పడిపోతావు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసా అండి? దేవుని మాట మీద నువ్వు ఆధారపడ్డప్పుడు, దేవుని మాటను నువ్వు అవలంబించినప్పుడు, దేవుని మాటను పాటించినప్పుడు, దేవుని మాటను విని దాని ప్రకారం చేసినప్పుడు ఆటోమేటిక్ గా అద్భుతాలు, సూచనలు, స్వస్థతలు, దయ్యాలు పారిపోతాయి. హల్లెలూయా. పోతాయా పోవా? అనుమానం ఉన్న వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. పోతాయా పోవా? పోతాయి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అక్కడ నుండి వస్తే ఒక దయ్యము అక్కడ ఉండి అంటుంది, అయ్యో సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఇప్పుడే ఎందుకు వచ్చావు మమ్మల్ని నాశనం చేయడానికి? ఇంకా మా సమయం ఉన్నది, ఇప్పుడే సమయం రాలేదు కదా. యేసుక్రీస్తు ప్రభు దయ్యాలను మాట్లాడనీయలేదు. యేసు ప్రభు అలా వస్తుంటేనే ఇలా పారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు అలా వస్తుంటే ఇలా రోగులు స్వస్థత పొందగలిగారు. హల్లెలూయా. దేవుని మాటల స్వస్థత, దేవుని వాక్యంలో స్వస్థత. అద్భుతాలు ఎక్కడి నుండి వస్తాయి తెలుసా అండి? దేవుని మాటలో నుండి వస్తాయి. మీరు పలకండి, యేసునామమును మీరు పలకండి, యేసయ్య వాక్యమును పలకండి. మీ జ్వరాలు ఎలా పోవో చూడండి, మీకు పట్టిన దరిద్రం ఎలా పోదో చూడండి. అసలు ఇవి మనం పలకమే. ఎవరో పలకాలి మన మీద దేవుని వాక్యాన్ని లేదా దేవుని మాటలను ఎవరో మన మీద పలికి మన కొరకు ప్రార్థన చేయాలి.
మన నోటి నుండి పలకనే పలకము. నువ్వు జ్వరంతో ఉన్నప్పుడు దేవుని మాటలను పలుకుతాడు ఎప్పుడైనా? ఎవరో వచ్చి తలపై చేయి పెట్టాలి, ఎవరో వచ్చి నాకు స్వస్థత ప్రార్థన చేయాలని కోరుకుంటారు 99% క్రిస్టియన్స్. కానీ మీ మాటలో ఆశీర్వాదం ఉందా లేదండి? మీ మాటలో ఆశీర్వాదం ఉందా లేదా? ఆశీర్వాదం ఉందండి. లేదు మా నోటి మాటలో ఆశీర్వాదం లేదు అంటే ఇంకేముంటది? వెంటనే పక్కనే ఉన్నది ఇంకోటి, శాపం ఉన్నట్లే. యాకోబు పత్రిక 3:10 చదివాం కదా, ఒక్క నోటి నుండే శాపవచనం ఆశీర్వచనం వస్తుంది. నీ నోటిలో నుండి ఆశీర్వాదం వస్తే దానిని కాపాడుకో, ఆశీర్వాదాన్ని కాపాడుకో, శాపంకి అవకాశం ఇవ్వకండి. దేవుని మాటల వలన మనం బ్రతుకుతాము. ఒకటి ఏంటి? దేవుని మాట వలన మనం బ్రతుకుతున్నాము. దేవుని మాటలు మనకు ఆధారం కాకపోతే మనకు జీవం లేదు, జీవనం లేదు, గమనం లేదు, చలనం లేదు, ఉనికే లేదు. హల్లెలూయా. దేవుని మాట వలన బ్రతుకుతాం. స్వస్థతలు జరగచ్చు, జరగకపోవచ్చు, దేవుని మాట ఉంటే బ్రతుకుతావు. అద్భుతాలు సూచక్రియలు జరగచ్చు, జరగకపోవచ్చు, దేవుని మాట ఉంటే నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా, బ్రతుకుతావు. దేవుని మాట వలన బ్రతుకుదురు అని స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది. ఉదాహరణ చూస్తారా? యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ చనిపోయిన ఆ పాప చేయి పట్టుకొని చిన్నదాన లెమ్ము అన్నాడు. ఏం చెప్పాడు ఆయన? చిన్నదాన లెమ్ము అన్నాడు. ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. హల్లెలూయా. ఆయన మాటలో జీవం, జీవము కలిగిన దేవుని మాట మీద ఆశ పెట్టుకుంటేనే మనం బ్రతుకుతాం. యాయిరు కుమార్తెను చిన్నదాన లెమ్ము అనగానే పాప లేచి కూర్చోదు. తర్వాత చనిపోయి 4 రోజులైంది, సమాధిలో ఉన్నాడు. లాజరు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ఒక మాట పలికారు. ఏమని చెప్పాడండి? లాజరు సమాధిలో నుండి బయట వచ్చాడా? రాలేదా? నేను రాని ఇక్కడే ఉంటా, ఇక్కడ బాగుంది అన్నాడా? వచ్చాడు. హల్లెలూయా. దేవుని మాటలో శక్తి ఉంది. చనిపోయిన ప్రేత వస్త్రాలతో చుట్టబడి ఉండి కుళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న శవము లేచి వెలుపలికి రాగలిగినప్పుడు, అంత శక్తివంతమైన మాట ఉన్నప్పుడు ఈ మాటను ఆధారం చేసుకోవాలి, మిగిలిన వాటి మీద ఆధారపడకూడదు. దేవుని మాటల వలన బ్రతుకుతారు. ఉదాహరణలు కూడా నేను చెప్పాను. తర్వాత దేవుని మాటల వలన విశ్వాసం కలుగుతుంది. రోమా 10:17 ఒకసారి చదవండి. రోమిలోకి రాసిన పత్రిక 10:17. నీ మాటలో ఆశీర్వాదం. బ్రతకడం అనేది ఒక ఆశీర్వాదము. విశ్వాసము కలగడం, విశ్వాసం అనేది మన జీవితంలో ఒక ఆశీర్వాదము. మొదటిది దేవుని మాటల వలన బ్రతుకుతాము. దేవుని మాటల వలన రెండవది విశ్వాసం కలుగుతుంది. 10:17 వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. దేవుని మాటలు వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఏం చేస్తుందో చాలా మంది, మీకు అందరికి తెలిసిందే. విశ్వాసం ఏం చేస్తుంది? విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది. విశ్వాసం స్వస్థపరుస్తుంది. విశ్వాసం రక్షిస్తుందంటే ఎఫెసీ 2:8 ఉంది, విశ్వాసం ద్వారా కృపచేతను రక్షించబడి ఉన్నాము అని. విశ్వాసం స్వస్థపరుస్తుంది. ఆ రక్తస్రావ స్త్రీతో చెప్పాడు యేసయ్య, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, సమాధానం గలదానమై పోము అన్న. విశ్వాసం రక్షిస్తుంది, విశ్వాసం స్వస్థపరుస్తుంది, విశ్వాసం సమాధానాన్ని ఇస్తుంది. ఇంకేం చేస్తుంది? విశ్వాసము జయం ఇస్తుంది. విశ్వాసం అనే డాలు చేత పట్టుకొని దుష్టుని అగ్నిబాణములను ఆర్పివేస్తాం. అంటే విశ్వాసము మనకు విజయాన్ని ఇస్తుంది. అంటే మనము విశ్వాస వీరులుగా మారిపోతాం. విశ్వాసము దేవుని మాటల వలన కలుగుతుంది. ఈ విశ్వాసం ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా అండి? ఆ విశ్వాసం ద్వారానే బ్రతుకుతామంట. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. హల్లెలూయా. విశ్వాసం మూలంగా బ్రతుకుతారా? బ్రతకరా? విశ్వాసం మూలంగా బ్రతుకుతారు. ఓకే. మొదటిది దేవుని మాటల వలన బ్రతుకుతారు. దేవుని మాట వలన విశ్వాసం కలుగుతుంది. మూడవది దేవుని మాటలలో స్వస్థత ఉంది. దేవుని మాటలలో దయ్యాలు పారిపోతాయి, రోగాలు బాగైపోతాయి, రోగులు బాగైపోతారు.
మత్తయి సువార్త 8:17 త్వరగా తీయండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17 16 నుండి చదువుతారా? 16 సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. హల్లెలూయా, దేవునికి మహిమ. హల్లెలూయా. సాయంకాలం అయినప్పుడు అనేక జనులు దయ్యములు పట్టిన అనేకులను యేసయ్య దగ్గరికి తీసుకొని వస్తే యేసుప్రభు ఏం చేశాడు? ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచాడు. ఆయన మాట వలన. మాటలో ఆశీర్వాదం చూడండి. బ్రతకడం ఒక ఆశీర్వాదం, విశ్వాసం ఒక ఆశీర్వాదం, రోగం పోవడం ఒక ఆశీర్వాదం, దయ్యాలు వెళ్ళిపోవడం ఒక ఆశీర్వాదం, దరిద్రం పోవడం ఒక ఆశీర్వాదం. దేవుని మాటలోని ఆశీర్వాదం. నీ మాటలో ఎంత ఆశీర్వాదం ఉందా యేసయ్యా అని? ఉందా? ఉందండి. అంత ఆశీర్వాదం ఉంది ఆయన మాటలో. ఆయన మాట వింటే ఎంత ఆశీర్వాదమో, ఆయన మాట వింటే ఎంత బాగా మారిపోతాయో మన జీవితాలు, మన బ్రతుకులు. హల్లెలూయా. ఓకే, వాక్యాలు చూస్తే అక్కడ దేవుని మాటలో స్వస్థత ఉంది, దయ్యాలు వెళ్ళిపోయాయండి. ఆయన మాటలో స్వస్థత ఉంది, దయ్యాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఒక గుడ్డివాడు వచ్చాడు యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? అక్కడ ఊమి మూసి కొంచెం బురద చేసి వాడి 2 కన్నులో కొంచెం పూసి ఒక మాట చెప్పాడు. సింపుల్ మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ కోనేటిలోనికి వెళ్ళి కడుక్కొని చూపు పొందు అన్న. వెళ్ళి కన్నులు కడుక్కొని చూపు పొందు అని చెప్పాడు. అదేంటి? ఆయన చెప్పిన మాట, వెళ్ళి కోనేటిలోనికి వెళ్ళి కన్నులు కడుక్కొని చూపు పొందు అని చెప్పాడు యేసయ్య. ఆయన చెప్పిన మాట ప్రకారము ఆ గుడ్డివాడు ఆ కోనేటిలోనికి వెళ్ళి కన్నులు కడుక్కొని చూపు పొంది తిరిగి వచ్చాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. మాటలో గుడ్డితనం పోయిందండి. యేసయ్య మాటలో ఆశీర్వాదం కాదా? గుడ్డితనం పోవడం ఆశీర్వాదం కాదా? ఇంతకాలం చీకటితో బ్రతికాడు, ఇప్పుడు కళ్ళు తెరిచి లోకానంతా ప్రభు సృష్టించిన సృష్టి అంతా చూడగలుగుతున్నాడు. దేవుని మాట, దేవుని మాట, దేవుని మాటలో స్వస్థత, దేవుని మాటలో గుడ్డితనం పోయింది. దేవుని మాట విన్న ఆ వ్యక్తి యోహాను సువార్త 9:7-11 చూస్తే, నేను కోనేటిలోనికి వెళ్ళి కన్నులు కడుకొని చూపు పొంది తిని అని చెప్పాడు ఆయన. గుడ్డివాడు ఆయన చెప్పింది నేను చేశాను. తర్వాత మార్కు సువార్త 5వ అధ్యాయంలో సేన అనే దయ్యం పట్టిన ఒక అతన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళి ఆ దయ్యమును గద్దించి ఆ యువకుని ఆ దయ్యం నుంచి విడిపించాడు. సేనా దయ్యం పట్టినవాడు 2000 దయ్యాలు, సుమారు 2000 దయ్యాలు కలిగిన బలమైన దయ్యాన్ని యేసుక్రీస్తు ఒక మాటలో, యేసయ్య మాట చేత ఆ దయ్యమును వదిలించాడు, వెళ్ళగొట్టాడు. ఆయన మాటలో అంత శక్తి ఉన్నది. ఆయన మాట దయ్యముని వెళ్ళగొట్టగలిగింది. ఆయన మాట ఒక గుడ్డివానికి చూపునివ్వగలిగింది. ఆయన మాటలో ఆశీర్వాదం ఉంది. గుడ్డితనం పోవడం ఆశీర్వాదం అంటే దయ్యము నుంచి విడుదల పొందడం ఆశీర్వాదం. ఆయన మాటలో ఆశీర్వాదం ఉంది. దేవుని మాటలో ఆశీర్వాదం ఉంది. దయ్యం వెళ్ళగొట్టడము ఆయన మాట వలన సాధ్యం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చాలా చెప్పాడు. ఏంటంటే, మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి మునుగుడు ద్వారా బాప్తిసం పొంది ప్రభువును నమ్ముతారో, నమ్మిన వారందరూ చేయవలసిన సూచక్రియలు ఉన్నాయి అని చెప్పాడు యేసయ్య. కేవలం పాస్టర్స్ చేయాలి, సువార్థకులు చేయాలి, ఇవంజలిస్ట్ చేయాలి, ఫాదర్ చేయాలి, రెవరెండ్ చేయాలి, సంఘకాపరు చేయాలి, డీకన్ చేయాలి, సువార్థకులు చేయాలి, పరిచారకులు చేయాలి, సంఘ పెద్దలు చేయాలి, స్వస్థత కార్యాలు అని చెప్పలేదు యేసయ్య.
నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయి. వాళ్ళు దయ్యాలను వెళ్ళగొడతారు. రోగుల కొరకు ప్రార్థన చేస్తూ స్వస్థతలు జరుగుతాయి. హల్లెలూయా. ఇవన్నీ జరగడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన ఆయుధం ఏంటో తెలుసా? మనం దేవుని మాటను వాడతాం, దేవుని వాక్యాన్ని వాడతాం. దేవుని వాక్యాన్ని వాడి మనము రోగాలను స్వస్థపరుస్తాం. దేవుని మాటను వాడి, దేవుని వాక్యమును వాడి దయ్యములను వెళ్ళగొడతాం. దేవుని వాక్యాన్ని వాడి రోగులను స్వస్థపరుస్తాం. హల్లెలూయా. గెరాసేనుల దేశంలో సేన దయ్యమును యేసుక్రీస్తు ప్రభు తన నోటి మాట చేత దయ్యమును వదిలించాడు. ఆ విషయాన్ని మనం గమనిస్తాం. నాలుగవది, మొదటిది దేవుని మాట వలన బ్రతుకుతారు, దేవుని మాట వలన విశ్వాసం కలుగుతుంది, దేవుని మాట వలన స్వస్థతలు జరుగుతాయి, దయ్యాలు వదిలిపోతాయి. నాలుగవది, దేవుని మాటలో ఆశీర్వాదము ఎలా ఉంది అనేది ఒక పాయింట్లో చూద్దాం. దేవుని మాటలో ఆశీర్వాదం ఉంది. రాత్రంతా చేపలు పట్టారు పేతురు, ఆ టీం అంతా రాత్రంతా చేపలు పట్టారు. ఉదయకాలము కట్నం సన్లైట్ వస్తూ ఉంది, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. కలిసిపోయారు, ఒక చేప పడలేదు, ఒక చేపను కూడా పట్టలేకపోయారు. చేపలు పట్టకపోవడానికి వాళ్ళ చేపలు పట్టరాదు అనడానికి వీల్లేదు. వాళ్ళు చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్స్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వృత్తి అదే, వాళ్ళ పని అదే, వాళ్ళ జీవితమే అది. చేపలు పట్టడం, చేపలు అమ్ముకొని బ్రతకడం, అంతే. యేసుక్రీస్తు ప్రభువు ఉదయకాలము వెళ్ళి వారు వలలు కడుకుంటున్నప్పుడు యేసయ్య వెళ్ళి చెప్పాడు. ఏం చెప్పాడండి? మరలా వలలు వేయండి అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో రకరకాల బైబిల్స్ ఇప్పుడు వచ్చాయి కదా. తెలుగులోనే కేవలం యేసయ్య మాట్లాడిన మాట రెడ్ మార్కులో ఉన్న, రెడ్ అక్షరాలతో ఉన్న బైబిల్స్ ఉండే ఉన్నాయో లేదా, నేనైతే అది ఎప్పుడు వాడలేదు. అంటే యేసుప్రభు మాట్లాడిన మాట ఏది అనేది నేను గుర్తించగలుగుతాను కాబట్టి నేను ఆ రెడ్ అక్షరాలు అది వాడలేకపోయాను. ఇప్పుడు యేసయ్య ఏం మాట్లాడాడు, పర్టికులర్గా ఆ పదం ఏంటి అనేది ఇప్పుడు మనం గమనిస్తున్నాం. పేతురు వలలు కడుకుంటున్నాడు, బాగు చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళి యేసయ్య అతనితో మాట్లాడాడు. ఏం చెప్పాడు? మరలా వలలు వేయండి అన్నాడు. అయ్యో, రాత్రంతా వలలు వేసాము, ఒక చేప అయినా మాకు దొరకలేదు. ఇప్పుడు మీరు మరలా వచ్చి వలలు వేయమంటున్నారు. అయ్యా, మాకు ఓపిక లేదు, బలం లేదు, శక్తి లేదు, నా వల్ల కాదు. మీకేం తెలుసయ్యా? మీరేమో చేపలు పట్టే వాళ్ళ, మీరేమో జాలరులా, మీకు తెలియదు, మీ మాట మేము ఎందుకు వినాలి? ఇలాంటివన్నీ మనం చెప్తాం, ఆయన చెప్పలేదండి. ఇలాంటివన్నీ ఎవరు చెప్తాము? మనం చెప్తాము. సాకులు చెప్పడంలో మనం పెద్దక్క సాకులు చెప్తాము, ఎక్కువ సాకులు చెప్తాం, ఎక్కువ ఎదురు చెప్తుంటాం. కానీ పేతురు అంత అలసటలో, అంత అసలు శక్తి లేదు. చూద్దాం, ఈయన మాట నమ్మశక్యంగా ఉంది, ఈయన మాట చొప్పున యేసు చూద్దామని అనుకున్నాడు. మరలా ఆయన ఇటువైపు వల వేయడం జరిగింది. విస్తారమైన చేపలు వచ్చాయి. దేవుని మాటలో ఆశీర్వాదం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మాట వినకపోతే, మనలాగానే కుంటి సాకులు చెప్తే వలలు వచ్చేవా? ఆశీర్వాదం వచ్చేదా? వచ్చేది కాదండి. దేవుని మాటలో ఆశీర్వాదం, దేవుని భక్తులు మాటలో ఆశీర్వాదం, దేవుని మాటను అనుసరిస్తున్న వారు చెప్పే మాటలో ఆశీర్వాదం, ఒక పరిశుద్ధంగా జీవిస్తున్న ఒక విశ్వాసి మాటలో ఆశీర్వాదం. హల్లెలూయా. మీ మాటలలో ఆశీర్వాదం ప్రభు దయచేయును గాక. ఆమేన్. దేవుని మాటలో ఆశీర్వాదము. ఆయన మాట విన్నారు, విస్తారమైన చేపలు వారు పట్టగలిగారు, దానిని అమ్మి వారి సమస్యల నుంచి బయటపడగలిగారు. అది వారి జీవితంలో ఆశీర్వాదం. తర్వాత యేసయ్య మాటలో ఆశీర్వాదం ఉంది. యేసయ్య మాటలో ఆశీర్వాదం ఉంది. చివరికి వచ్చానండి. యేసయ్య మాటలో ఆశీర్వాదం ఉంది. ఎవరి మాటలో ఆశీర్వాదం ఉంది? మా పాస్టర్ గారి మాటలో ఆశీర్వాదం ఉంది. అవును, ఉన్నది. మా పక్కనే కూర్చుని అక్క మాటలో ఆశీర్వాదం ఉన్నది. అవును, ఉన్నది. ఎందుకంటే ఆమె ప్రార్థన చేస్తుంది, ఎందుకంటే మీ సేవకుడు ప్రార్థన చేస్తాడు. మా పక్కన కూర్చున్న అన్న మాటలో ఆశీర్వాదం ఉన్నది. ఎస్, ఉన్నది. ఎందుకంటే ఆయన వాక్యం చదువుతాడు, ఆయన ప్రార్థన చేస్తాడు, ఆయన మాటలో ఆశీర్వాదం ఉన్నది. దేవుని మాట ఎవరి లోపల ఉందో వారు మాట్లాడే మాటలో ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా.
ఇంకెవరికైనా డౌట్ ఉందా మీ మాటలలో ఆశీర్వాదం లేదు అని? ఇంకెవరికైనా డౌట్ ఉందండి? డౌట్ ఉంటే వాక్యంతో నింపండి మీ హృదయాన్ని, మీ మైండ్ అంతా వాక్యంతో నింపండి. ఫోన్ ఓపెన్ చేసి టీవీ ఓపెన్ చేసి ఏవేవో నింపుతారు కదా, వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇప్పుడు వాక్యంతో నింపండి. హల్లెలూయా. ఏది నింపబడుతుందో, ఏమి నింపబడుతుందో అదే మనకు మన లోపల నుండి బయటకు వస్తుంది. ఆశీర్వాదాలు బయటికి రావాలి నోటిలో. మీ నోటిలో నుండి ఆశీర్వాదాలు బయలు వెళ్ళును గాక. ఆమేన్. హల్లెలూయా. కానాలో పెళ్లి జరుగుతుంది, ద్రాక్షరసం అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిష్యులు ఆ పెళ్లికి అవివాహానికి పిలువబడ్డారు. అక్కడ యేసు తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉండింది. ద్రాక్షరసం అయిపోయింది, మరియ కనిపెట్టింది, గమనించింది ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది. అయ్యో పెళ్లి విందు యజమానికి ఇది ఎంతో అవమానకరం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక యేసు ప్రభు చెవులు వేసింది ఆ ముచ్చట, ఆ మాట. నాయనా బాబు యేసు, ఆమె ఏం చెప్పిందో తెలియదు కానీ నేను అంటున్నాను మన మాటలో. ద్రాక్షరసం అయిపోయిందట, ఏదో ఒకటి చేయి. యేసయ్య ఏం చెప్పాడు అని అన్నప్పుడు ఆయన పర్టికులర్గా ఏ మాట అన్నాడు అనేది మనకు ఫైనల్. యేసయ్య ఏం చెప్పాడండి? అమ్మ నాతో నీకేం పని? మీరు మొదటి సైడ్ తప్పుకోండి. అమ్మ నాతో నీకేం పని? ఆ పర్టికులర్ ఆ సంభాషణలో తల్లితో మాట్లాడుతున్నాడు. బాబు ద్రాక్షరసం అయిపోయిందట, నువ్వు ఏదైనా చేయొచ్చు కదా. యేసయ్య అన్నాడు, అమ్మ నాతో నీకేం పని? యేసుక్రీస్తు ప్రభువు రైట్ టైంలో రైట్ వేలో అందరికీ ఆశీర్వాదకరంగా ఒక కార్యం చేయడము ఆయన చిత్తం. అది హల్లెలూయా. అది ఆయన ప్రణాళిక. మనం ఏమనుకుంటాం అంటే ఆగం. ఇప్పుడు కావాలి ఏదనగా, నాకు ఇప్పుడు కావాలి. అది చిన్నపిల్లలు మారం చేసినాడు, ఇప్పుడు కావాలి. అరే బెస్ట్ది దేవుడు ఇవ్వడానికి కొంత ఆలస్యం చేస్తే మనం ఓపిక పట్టమే. దేవుడు ఏదో మన జీవితంలో మంచిది ఇవ్వడానికి ఇష్టపడతాం, మనం కొంచెం ఓపిక పట్టము, కంగారు పడిపోతాం. కావాలి వెంటనే కావాలి ఇన్స్టెంట్గా కావాలంటాం, వెంటనే కావాలంటాం. క్షణాలలో జరిగిపోయేది అంతే, క్షణాలలో జరిగిపోతాం. యేసుక్రీస్తు ప్రభువు సైలెంట్గా అక్కడ కూర్చున్నాడు. ఆమె అమ్మ నాతో నీకేం పని లేదు, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమా అని చెప్పగానే ఆవిడ వెళ్తూ శిష్యులకు చెప్పింది. ఇప్పుడు చెప్పాలి ఏం చెప్పింది? శిష్యులకు చెప్పింది. మరియా శిష్యులకు చెప్పింది. ఆమె చెప్పిన మాట ఎగ్జాక్ట్లీ మాట ఆయన ఇక్కడ ఎవరు? యేసయ్య. ఆయన మీతో చెప్పింది చెయ్యండి. హల్లెలూయా. ఎవరు చెప్పింది చేయాలి? యేసయ్య చెప్పింది చేయాలి. ఎవరు చెప్పింది చేయాలి? మనుషులు చాలా చెప్తుంటారు. నేను ఇందాక ఒక పాట పాడే కదా, మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, ఆశ్రయుడవని నీవే అని నీ చెంత చేరాను, నీవే ఆధారము అనే పాట పాడాను కదా, ఒక లిరిక్ లైన్ పాడాను కదా. మనుషుల సాయం వ్యర్థం, యెహోవాను ఆశ్రయించిన వారు మేలు దొరుకుతుంది. ఆయన చెప్పింది చేయాలి. యేసయ్య ఏం చెప్తాడో అది చేయండి. అంతకుమించి మీరు ఇంకేం చేయకండి, అక్కడ ఎక్స్ట్రా చేయకండి అండి. దాని అర్థం ఏంటండి? మీరు మామూలుగా ఆలోచన చేయండి. అమ్మా వింటురా, ఉన్నారు ఇక్కడ? ఆయన చెప్పింది చేయండి. కానీ ఎక్స్ట్రా చేయకండి. అంతేనా? ఇంకా నేనే తప్పు చెప్తున్నాను మళ్ళీ. ఆయన చెప్పింది చేయండి. ఆయన ఏం చెప్తాడో అది చేయండి. యేసయ్య చెప్పాడు. ఇప్పుడు యేసయ్య చెప్పాడు. ఏం చెప్పాడు? యేసయ్య చెప్పాడు శిష్యులకు. తల్లి వచ్చి యేసయ్యకి చెప్పింది, బాబు ద్రాక్షరసం అయిపోయిందని. యేసయ్య తల్లితో చెప్పాడు, అమ్మ నాతో నీకేం పని అన్నాడు. అప్పుడు తల్లి శిష్యులతో చెప్పింది, ఆయన చెప్పింది చేయండి అని. ఇప్పుడు యేసయ్య శిష్యులతో చెప్పాడు, నీళ్లను ముంచి రాతి బాణాలను నింపండి అన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఏం చెప్పాడు? నీళ్లను ముంచుకొని వెళ్ళిపోయి రాతి బాణాల నిండా నింపండి. అక్కడ 3 స్తూములు బట్టి 6 రాతి బాణాలు ఉన్నాయి, వాటిని నీళ్ళతో నింపండి అన్నాడు. శిష్యులు మాట్లాడకుండా నీళ్ళను తీసుకెళ్ళి ఆ రాతి బాణాలను నింపారు, అంచుల వరకు నింపారు.
అంచుల వరకు నింపేశాడు, ఫుల్గా నింపాడు. సగం సగం పనులు చేయదు, ఫుల్గా చేయాలి. వాళ్ళకు ముందే ఆమె చెప్పింది ఏంటి? ఆయన చెప్పింది చేయండి. ఆమె ఏం చెప్పింది? ఆయన చెప్పింది చేయండి, యేసయ్య చెప్పింది చేయండి. మీరు నీళ్ళతో రాతి బాణాలు నింపండి అని యేసయ్య చెప్పాడు. వాళ్ళు రాతి బాణాలు నింపుతా ఉంటారు. మనకు వచ్చిన బాధ ఎందుకు? ఆమెనేమో ఆయన చెప్పింది వినమన్నాడు, వినమని చెప్పింది ఆవిడ. ఈయననేమో నీళ్ళు నింపమన్నాడు. ద్రాక్ష రసం తొట్టిలో నీళ్ళు ఎట్లా నింపుతారు? ఇవన్నీ వాళ్ళ అవన్నీ చేసినట్టు నువ్వు ఎక్స్ట్రా చేసినట్టు లెక్క. ఎక్స్ట్రాలు ఎట్లా వస్తాయి? సార్ ఇది ద్రాక్షరసం నింపేది కదా, దీంట్లో ద్రాక్షరసం పోయాలి, మీరు నీళ్ళు పోయమంటారు, అది నువ్వు ఎక్స్ట్రా, అది నువ్వు మాట్లాడుతున్నాడు, అది నేను ఎక్స్ట్రాలు వద్దు. దేవుని దగ్గర మనం ఎక్స్ట్రాలు ఏమాత్రం చేయదు. ఆయన చెప్పింది చేయడానికి ఆసక్తి చూపిస్తేనే అది మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఆయన చెప్పింది చేసినప్పుడు ఆశీర్వాదం. అంచులో మట్టుకు నింపారు. వీళ్ళు నీళ్ళు తీసుకొని వెళ్ళారు, వస్తున్నారు. ఫుల్గా నిండిన తర్వాత ఇప్పుడు యేసుప్రభు మరలా చెప్పాడు, ఇప్పుడు మీరు ముంచుకొని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అని చెప్పాడు. అందుకే యేసయ్య చెప్పిన మాట ఆగి ఆలోచన చేసి ఆ మాట అంతరార్థం ఏంటి అనేది మీరు బైబిల్ చదివేటప్పుడు ఆలోచన చేసి ఆగాలి. ముంచుకొని వెళ్ళారు, ఆ నీళ్ళు ద్రాక్షరసంగా మారిన సంగతి అది ఎవరికీ తెలియదు. యేసయ్య చెప్పినట్టు చేస్తూ ఉన్నారు, ఆశీర్వాదాలు జరుగుతూనే ఉంటాయి, అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఆయన మాట వింటూ వెళ్తూ ఉంటుంటే అద్భుతాలు వస్తుంటాయి. ఆయన మాట వినుకుంటూ వెళ్తూ ఉంటుంటే స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. ఆయన మాట వింటూ వెళ్తూ ఉంటుంటే ఆశీర్వాదాలు ఫ్లో అవుతుంటాయి. హల్లెలూయా. నీళ్ళు ద్రాక్షరసంగా ఎలా మారింది? ఆశీర్వాదం కాదా? అద్భుతం కాదా? స్వస్థత కాదా? మాటలో ఉన్న ఆశీర్వాదం. అది మాటలో ఉన్న ఆశీర్వాదము అలా ఉంటుంది. దేవుని మాట వింటే వచ్చే ఆశీర్వాదాలు అలా ఉంటాయి. దేవుని కొరకు సమయం కేటాయించక, దేవుని మాటకు విలువివ్వక, దేవుని కార్యాల కొరకు ఆసక్తి లేకుండా యాదృచ్ఛికంగా జీవనం సాగుతుంది కదా అని సాగిస్తే మన జీవితంలో ఆశీర్వాదాలు అడగండిపోతాయి. ఆయన మాటలో ఆశీర్వాదం, ఆయన మాట మీద ఆశ పెట్టుకున్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి నేను 4 విషయాలు చెప్పాను. దేవుని మాటలో ఆశీర్వాదము, దాంట్లో దేవుని మాటల వలన బ్రతుకుతాము, మనకు బ్రతుకు ఉన్నది. దేవుని మాటలో విశ్వాసం కలుగుతుంది, దేవుని మాటలో స్వస్థత కలుగుతుంది, లేదా తర్వాత దయ్యాలు కూడా పోతాయి. దేవుని మాటలో ఆశీర్వాదాలు ఉన్నాయి అంటే ఆయన మాట వింటే ఆశీర్వాదాలు, వినకపోతే ఆశీర్వాదాలు లేవు. చివరిగా మనిషి మాటలో ఆశీర్వాదము ఉన్న శాతం ఎంత, శాపం ఉన్న శాతం ఎంత? మనం ప్రతిరోజు మాట్లాడే మాటలు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మీరు మాట్లాడే మాటలలో ఆశీర్వాదకరమైన మాటలు ఎన్ని మాట్లాడతారు? పనికిరానివి లేదా నిరర్ధకపు మాటలు, నిష్ప్రయోజనమైన మాటలు, వ్యర్థమైన మాటలు, గాలి మాటలు, అపవిత్రమైన మాటలు, ముసలమ్మ మాటలు, ఇలాంటి పనికిరాని మాటలు ఎన్ని మాట్లాడతారు? ఎంత పర్సంటేజ్లో మాట్లాడతారు? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. రోజు మీరు ఏం మాట్లాడతారు? ఎలాంటివి మాట్లాడతారు? ఎలాంటి మాటలు మాట్లాడతారు? ఒక అన్యుడితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏదో చెప్తే నేను అన్నాను, అవును నిజమే, మా బైబిల్లో కూడా ఇలా చెప్పబడి ఉందని, బైబిల్లో ఏం రాయబడిందో ఎగ్జాక్ట్గా ఆ వచనం నాకు అది నోటెడ్ కాబట్టి, ఆ వచనం నాకు నోటెడ్ కాబట్టి ఆ వచనాన్ని నేను చెప్పాను. అంటే ఒక అన్యుడితో కూడా నువ్వు బైబిల్ వచనాన్ని మాట్లాడగలుగుతున్నావంటే నీ హృదయంలో వాక్యం నిండి ఉన్నది. హల్లెలూయా. ఒక అన్యుడితో కూడా నువ్వు వాక్యాన్ని, దేవుని మాటలను మాట్లాడగలుగుతున్నావు. దేవుని మాటలు మాట్లాడే స్లాంగ్ లేదా పదాలు వేరుగా ఉంటాయి. రోజు లోకంలో మాట్లాడే మాటలు అవే ఉంటాయి. ఏళ్ళ నుండి మీ తండ్రులు, మీ తల్లులు, మీ తాత ముత్తాతల నుండి అవే, మా తాత ముత్తాతల నుంచి, మా తండ్రుల నుంచి అన్నీ అవే పనికి మళ్ళీ మాటలు ఉన్నాయి. కానీ దేవుని మాటలు నింపుకొని దేవుని మాటలు పలికితే ఆ మాటలోనే ఆశీర్వాదం ఉన్నది. హల్లెలూయా. ఆ మాటలోనే ఆశీర్వాదం ఉన్నది. కాబట్టి మన నోటిలో నుండి ఆశీర్వాదపు మాటలు ఒక 20% వస్తాయా అండి? మీరు చెప్పండి. మీ నోటిలో నుండి ఒక్క రోజులో ఒక 20% ఆశీర్వాదపు మాటలు మాట్లాడతారా? డౌటా?
ఎక్కువ శాతం మాట్లాడతారా? ఇప్పుడు పనికిరాని ఉట్టి మాటలు, బూతులని అంటలేదా, దేవునికి సంబంధం లేని ఉట్టి మాటలు, వ్యర్థమైన మాటలు ఒక 80% మాట్లాడతారు. 80% మాట్లాడతారు. నేను అనుకుంటున్నాను, మిమ్మల్ని చూసి అనుకుంటున్నాను, 20% అన్నా దేవునికి మాటలు లేదా ఆశీర్వాదపు వచనాలు, ఆశీర్వాద మాటలు మాట్లాడతారా? మీరు శాపంతో కూడిన మాటలు ఎక్కువ ఎవరి మీద ఉపయోగిస్తారు తెలుసా అండి? అమ్మా, ఇప్పుడు మీకు అందరు పిల్లలు ఉన్నారు, మీ పిల్లల మీద ఉపయోగిస్తారు. శాపంతో కూడిన మాటలు ఎవరి మీద ఉపయోగిస్తారు? పిల్లల మీద. అంటే మీరు బాగుండాలి, మీరు అందంగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలి, మీ పిల్లలు నాశనం అయిపోవాలి. ఎందుకంటే వాడికి జ్వరం వస్తే వాళ్ళ పిల్లలకు బాగలేకపోతారు, అయ్యో అల్లాడిపోతారు, బాగున్నాడు మాత్రం శాపనార్థాలు వల్ల. ఈ శాపనార్థాలే సగం రోగాలు వస్తాయి పిల్లలకు. ఆలోచించండి, జస్ట్ థింక్. నువ్వు నాశనం అయిపోయినని అన్నారు అనుకోండి, ఇప్పుడు వాడికి జ్వరం వచ్చింది, సర్ది వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళా 10,000 ఖర్చు అయ్యి తగ్గలేదు. ఏంటి పరిస్థితి? ఏంటి ఇప్పుడు? నీ శాపాన్ని రిటర్న్ తీసుకుంటావా? ఏసై దగ్గరికి వెళ్ళిపోయి ప్రభావ నేను శాపనార్థం పెట్టాను, నన్ను క్షమించే ప్రభావ, నా కొడుకుని బాగా చేయని అడుగుతారా? మీరు తప్ప ఒప్పుకొని అడుగుతారా? అట్లాంటి ఒక ప్రార్థన, ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అడుగుతారా? చేస్తారా? హల్లెలూయా. ఎవరి మీద వాడతారు? మీకు నచ్చని వాళ్ళ మీద వాడతారు. శాపవచనాలు ఎవరి మీద వాడతారు? మీకు నచ్చని వారి మీద, మీ పక్కన పని తీసే వారి మీద వాడతారు, మరోలేని వారి మీద వాడతారు, మిమ్మల్ని అసహించుకునే వారి మీద, లేదా మీరు ఎవరైతే అసహించుకుంటారో వాళ్ళ మీద వాడతారు శాపవచనాలు. ప్రాక్టికల్ విషయం చెప్తున్నాను. ఈ పాయింట్లో మన నోటిలో నుండి వచ్చే ఆశీర్వాదపు మాటలు ఎంత పర్సెంటేజ్ ఉంది, శాపంతో కూడిన మాటలు ఎంత పర్సెంటేజ్ ఉంది అనే పాయింట్లో ప్రాక్టికల్గా. ఎందుకంటే కొన్ని మార్చుకుంటే మన మాటలో ఆశీర్వాదం వచ్చేస్తాం. మీ మాట ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది నా తాపత్రయం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఎవరెవరి మీద అయితే మీరు శాపనార్థాలను విసురుతున్నారో మానుకుంటారా? ఇక్కడ ఉన్న ఒక అమ్మ మాత్రమే ఒప్పుకొని మానుకుంటాము. మీతో ఎవరు అంటే మీరు మానుకోరు, మేము ఇట్లనే ఉంటాము, మా జీవితంలో ఇదే శాపనార్థాలు ఉండని అంటున్నారా ఏంటి? శాపనార్థాలతో కూడిన మాటలకు స్వస్తి పలకండి. నీ నోటి మాటలలో ఆశీర్వాదం పెట్టాడు దేవుడు. హల్లెలూయా. మీరు మీ పిల్లలను ఆశీర్వదించండి, అది ఆశీర్వాదంగా వారి మీద నిలుస్తుంది. మీ భార్యను ఆశీర్వదించండి, ఆమె మీద ఆశీర్వాదం నిలుస్తుంది. మీ భర్తను ఆశీర్వదించండి, మీ పిల్లలను ఆశీర్వదించండి. మీ జాబ్ను, మీ షాప్ను, మీ పనిని ఆశీర్వాదం ఒక పలుకు మాట్లాడండి. ఆమెననే దేవుడు ఆమెనంటాడు. హల్లెలూయా. కాబట్టి మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అబద్ధంగా ఉండొద్దు, మోసంగా ఉండొద్దు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మత్తయి సువార్త 5:37 యేసయ్య చెప్పాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవాలను. దానికి మించింది దుష్టుడు కలిగిందంట. అవునంటే అవుననే ఉండాలి, కాదంటే కాదన్నట్టుగానే ఉండాలి. అవునని కాదని అవునని గలిబిలి చేసి గందరగోళం అయిపోయి దుష్టునికి అవకాశం ఇవ్వద్దు. ఓకేనా? ఎందుకంటే దేవుని మాటలు ఎన్ని ఉన్నాయో అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి, ఎస్ అన్నట్టుగానే ఉన్నాయి ఆయన మాటలు. ఏది కూడా అబద్ధంగా లేదు, ఏది కూడా మోసయుక్తంగా లేదు. దేవుని మాటలు అన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి, ఆమేన్ అన్నట్టుగానే ఉన్నాయి. 2 కొరింథీ పత్రిక 1:20 ఉంది, దేవుని మాటలు ఎన్ని ఉన్నాయో అవన్నీ అవునన్నట్టుగానే క్రీస్తులో ఉన్నాయి. దేవుని వాగ్దానాలన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి, ఒకటి కూడా కాదన్నట్టుగా లేదు. కాబట్టి దేవుని మాట వింటే ఆశీర్వాదం, దేవుని మాట వినుట శ్రేష్టం. ఏమేమో చేయడం కన్నా దేవుని మాట వినడం శ్రేష్టం. 1 సమూయేలు గ్రంథము 15:22 ఉంది, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే, బలులు అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. దేవుని మాట వినుట ఆశీర్వాదం. కాబట్టి దేవుని మాటలో ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదాన్ని ప్రభువు నీ నోటిలో పెట్టాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభువా నా మాటలను ఆశీర్వాదకరంగా మలుచు అన్నాడు. నేను ఒకరి గురించి ఒక మాట మాట్లాడితే ఆ ఆశీర్వాదం వారి మీదకి వెళ్ళిపోవాలి ప్రభువా. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా అని అడుగుదాము. మనం ఆశీర్వదించబడిన ప్రజలము, ఆశీర్వాదానికి వారసులం అవడానికి ప్రభు పిలిచాడు. ఆయన మాటలో ఆశీర్వాదం ఉంది. దేవుని ఆశీర్వాదం మనందరి మీదకి వచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా?
దేవుని అడుగుదామా? అడగండి సహోదరి సహోదరుడు.